రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 15 రోజుల పాటు జరగనుంది పార్లమెంట్. 14 బిల్లులతో సమరానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఎస్ఐఆర్ లాంటి కీలక అంశాలతో ప్రభుత్వంపై ఎదురు దాడికి రెడీ అయ్యాయి ప్రతిపక్షాలు. సోమవారం నుంచి పార్లమెంటు వింటర్ సెషన్ మొదలు కానుంది. డిసెంబర్ 19 వరకు పార్లమెంటు కొనసాగనుంది. మొత్తం 15 రోజుల పాటు పార్లమెంటు పనిచేయనుంది. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురానుంది. అణు ఇంధనం, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజీ చట్టాల సవరణ బిల్లులు ప్రధానమైనవి. జనవిశ్వాస్ సవరణ బిల్లు, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు సహా 14 బిల్లులు కేంద్రం అజెండాలో ఉన్నాయి. చండీగఢ్ను ఆర్టికల్ 240 పరిధిలోకి తెచ్చే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును సమావేశాల ఎజెండాలో చేర్చినప్పటికీ ప్రతిపక్షాలు విభిన్న వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ప్రభుత్వం. బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరు కాగా కాంగ్రెస్ నుంచి గౌరవ్ గగోయ్, జైరాం రమేష్, ప్రమోద్ తివారీలు హాజరయ్యారు. 36 పార్టీల నుంచి 50 మంది ఎంపీలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలని ప్రభుత్వం కోరింది. పార్లమెంటుని అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. ఎస్ఐఆర్ విషయంలో నిరసన తెలుపుతామని కొన్ని పార్టీలు చెప్పాయన్నారు. पार्लियामेंट नहीं चलेगा ऐसा किसी ने नहीं कहा या चलने नहीं देंगे ऐसा भी किसी ने नहीं कहा. कुछ लोगों ने, कुछ नेताओं ने ये कहा कि एसआईआर को लेकर के सदन में हंगामा कर सकता है, ये कहा है. मैंने पॉजिटिव तरीके से ये आपके सामने में आपके माध्यम से कह रहा हूँ कि ऑपोजिशन का बात हम सुनने के लिए तैयार है. ఏపీలో ఆక్వా రైతుల సమస్య, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై చర్చకు వైసీపీ డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ అమెరికన్ టారిఫ్స్ విధించిన తర్వాత ఆక్వా ఫార్మర్స్ విపరీతంగా దెబ్బతినడం జరిగింది. అందరూ కూడా ఈరోజు వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా మూసేసే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తా ఉన్నాము. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, దానిపైన స్పెషల్ డిస్కషన్ పెట్టాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన క్లారిటీ ఇవ్వాలి, దానిపైన ఒక డిస్కషన్ జరగాలి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ అంశాలపై ప్రతిపక్షాలు సభలను అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 321 జిల్లాల్లో 1843 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న రెండో దశ ఎస్ఐఆర్ పై నిలదీసే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, బెంగాల్ త్వరలో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ కసరత్తుపై ఇప్పటికే యుద్ధం ప్రకటించాయి. అణు ఇంధన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రైవేటు, ప్రభుత్వేతర సంస్థలకు తలుపులు తెరుస్తోంది. అత్యంత సున్నితమైన అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు వారిని ఆహ్వానించడం ఎంతవరకు భద్రమన్న ప్రశ్న సాధారణ ప్రజల్లోనూ ఉంది. ఇదే అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డం ఖాయంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా చెప్పుకునే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు కూడా ద్వారం రేపే సూచనలున్నాయి. ప్రస్తుతం సాధారణ, సాంకేతిక విద్యారంగాలను నియంత్రిస్తున్న యూజీసీ, ఏఐసిటిఈ, ఎస్సిటిఈల స్థానంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల ఉన్నత విద్యారంగంపై కేంద్రం ఆధిపత్యం పెరిగి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.